Hi, hello, viewers. Welcome to NTV. నేను తారక్. This video is brought to you by Prismos Beauty, the epitome of luxury in the world of beauty. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 అనేది నడుస్తుంది. దానికన్నా ముందు ఒక స్పాట్ లైట్ లాగా ఏంటంటే అగ్ని పరీక్ష అనేది జరుగుతుందనమాట. సో ఈ అగ్ని పరీక్షలో చివరి వరకు ఉండి సో వెళతామా వెళ్ళమా అని ఒక డైలమాలో పెట్టారు అందరినీ. సో ఈ అగ్ని పరీక్షలో వన్ ఆఫ్ ద అంటే చాలామందికి ఒక ఫేవరెట్ కంటెస్టెంట్గా మారారు కొన్ని వీడియోలతోనే. హీ ఈజ్ నన్ అదర్ దే. సరే మిమ్మల్ని ఎలా పిలవాలి అంటే ఒక బిజినెస్ మ్యాన్ అనాలా లేకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ అనాలా ఎలా పిలవాలి మిమ్మల్ని అసలు? బిజినెస్ మ్యాన్ ఇస్ స్టిల్ అ వెరీ బిగ్ వర్డ్ అండి. ఐ గెస్ బిజినెస్ మ్యాన్ నేను జస్ట్ ఏంటి 3-4 years ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేశాను. ఐ ఫీల్ if I did for another 10 more years I could have called myself the concrete businessman. Would say like if you నన్ను నేను డిఫైన్ చేసుకోవాలనుకుంటే a boy next door who wanted to explore startup ecosystem అనుకోవచ్చు. అదే చేశాను నేను. ఎస్. అయితే మీరు మనీష్ మర్యాద. అవును. మిమ్మల్ని చూడంగానే చాలా మర్యాదస్తుల్లాగా ఉంటారు. బట్ కొన్ని ఎపిసోడ్లు గడిచిన తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ పరంగా ఏంటంటే మనీష్ మర్యాద కాదు, మర్యాద లేని మనిషి మాట్లాడుతున్నారు. ఎవరైతే మర్యాద ఇస్తారో లైక్ మీరు చూస్తున్నారు లైక్ బాగానే మాట్లాడతాను. ఒక్కటే చిన్న వీక్నెస్ అండి. నేను ఇది నా ఏమంటారు బిగ్ బాస్ అప్లికేషన్ కూడా రాశాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఫేక్ చేయడం రాదు. ఇప్పుడు మన సింపుల్ మన ఇంట్లో కూడా ఎవరనేది అంటే అనేస్తాం కదా, తప్పు అనిపిస్తే నేను అంటాను అది. అండ్ ఎవరన్నా కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్ ఇస్తే నేను వాళ్ళు డిస్రెస్పెక్ట్ చూపియను. బట్ కావాలని కాండిసెండింగ్ ఎవరైనా మాట్లాడితే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు సమ్ టైమ్స్ షో యువర్ ద అదర్ సైడ్ ఆఫ్ థింగ్స్. సో అదే అవుతుంది జనాలకు కూడా. నేనేమనుకుంటున్నా అంటే 10-15 ఎపిసోడ్స్ ఉన్నాయనుకోండి మనకి, దాంట్లో ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ థింగ్స్ చూస్తే లైక్ ఏమని తెలుస్తుంది, ఒక మనిషి ఒరిజినాలిటీ చూపించాలి. ఇది వచ్చిందని నేను యాక్చువల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లైక్ నా ఇంకో సైడ్ ఆఫ్ థింగ్ కూడా ముందే హౌస్కి పంపించే ముందే వీళ్ళకి కనిపిస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఫ్లిప్ స్టార్ అంటారు. ముందే తెలిసిపోతే అట్లా నేను కావాలని చేయలేదు. ఫస్ట్ చెప్తున్నారు సిచ్యువేషన్ అయిపోయింది. అక్కడ ఇంకోటి ఏంటంటే మన క్యారెక్టర్ అనేది మనం ఉంచుకుంటాం కానీ బట్ సిచ్యువేషన్స్ అనేవి ఏంటంటే దాన్ని డిఫరెంట్ గా మారుస్తూ ఉంటాయి. అది ఎలా మారద్దు అనేది మనం చేయలేము. We have to react to the situations which are happened there. Exactly. సింపుల్ అండి. మీరు చూసారు ఎన్ని సీజన్స్, నేను చూసిన ఎన్ని సీజన్స్ నాకు కూడా తెలిసిందంటే ఫస్ట్ 2 weeks ఇట్లా వస్తారు, ఇట్లుందాం అట్లుందాం అని. 2 weeks తర్వాత కాని పని అసలు. సో దానికోసమే ఫస్ట్లీ వెన్ సమ్మన్ డజంట్ నో హౌ టు ఫేక్ అరౌండ్, నేను బయట ఎట్లున్నా స్టేజ్ మీద అట్లనే ఉంటున్నాను, అదే అవుతుంది కూడా అక్కడ. సో ఐఎమ్ వెరీ రిజర్వ్డ్ పర్సన్. ఒక 1-2 daysలో ఓపెన్ అవుతాను. దానికోసమే నాకు ఎపిసోడ్ 4-5లో ఏమంటారు మా అగ్ని పరీక్ష రాసిన నాకు కామెంట్స్ వచ్చాయి, అన్న మీరు ఏంటి చాలా తక్కువ మాట్లాడుతున్నారు, రిజర్వ్గా మాట్లాడుతున్నారు. అందరిది కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయిందో మెల్లమెల్ల ఓపెన్ అప్ అవుతున్నాను ఇప్పుడే. సో అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ ఆర్ సీయింగ్ ఎవ్రీ యాంగిల్ ఆఫ్ మీ. ఈవెన్చువలీ దే ఆల్సో సీ ద అదర్ సైడ్స్ ఆఫ్ మీ ఇన్ అ వెరీ హెల్దీ వే ఆల్సో. ఎస్. అయితే మీరేమో ఎంటర్‌ప్రెన్యూర్. అవును. బిగ్ బాస్ షో అనేది ఏంటంటే సపరేట్గా రియాలిటీ షో. అవును. అసలు ఈ రెండిట్లకి పొంతన అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది ఏంటంటే చూసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అసలు ఇది చూడడం కానీ ఇంట్రెస్ట్ కానీ అంటే మీకు ఎందుకని అంటున్నా అంటే బిగ్ బాస్ షో రెండిస్తుంది. ఒకటి ఏంటంటే ఫేమ్, 2 మనీ. అవును. మీకు మనీ పరంగా మీకు ఆల్మోస్ట్ యువర్ హ్యాండ్ఫుల్ ఆఫ్ మనీ. బిగ్ బాస్ లో వచ్చేదానికన్నా ఎక్కువ మనీ ఉంది కాబట్టి అని అనుకుంటున్నారు జనాలు. కుడ్ బి ఆర్ కుడ్ నాట్ బి ఆల్సో. అండ్ మరి ఫోర్బ్స్ 30-under-30లో ఉన్నారు కదా. ఫోర్బ్స్ 30-under-30 ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు మీరు బిజినెస్ లైఫ్ లో ఏం చేస్తున్నారని, మీరు మీ ఫీల్డ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా అన్నది బిగ్గెస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 21-22-year-old యంగ్ పీపుల్ కూడా హూ జస్ట్ స్టార్టెడ్ ద కెరియర్ బట్ మేడ్ సంథింగ్ సిగ్నిఫికెంట్ వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు కూడా వస్తారనమాట. సో ఇది బిగ్గెస్ట్ మిస్కాన్సెప్షన్ జనాలు. ఫోర్బ్స్ 30లో ఉంటే ఈజ్ ఫైనాన్షియలీ అఫ్లూయెంట్ అన్నది ఇట్స్ అ మిస్కాన్సెప్షన్. అందరికీ అట్లా ఉండదు. బట్ అగైన్ వన్ థింగ్ ఇస్ మీరు అన్నదానికి రెండిటికి పోతలేవు అంటున్నారు కదా. నాకు బిగ్ బాస్ నా లైఫ్లో వచ్చింది కూడా వెన్ ఐ వాజ్ ఇన్ యూఎస్లో నా మాస్టర్స్ చేసే ఏమంటారు డేస్లో, వెన్ ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ జాబ్స్. పొద్దున్న లేచి ఇట్లా 8కి లేచేస్తుండే జాబ్ అప్లికేషన్స్. ఇక్కడ నైట్ స్ట్రీమ్ అవుతే మాకు మార్నింగ్ కదా అక్కడ. సో మార్నింగ్ చూస్తూ ఉంటుండే. అప్పుడు దట్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ కేమ్ ఇన్ టు మై లైఫ్. సో ఈవెన్ బిఫోర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేమ్ ఇన్ టు మై లైఫ్, బిగ్ బాస్ కేమ్ ఇన్ టు మై లైఫ్. ఓకే. సో టీవీ చూసాను నేను చాలా తక్కువ. చూసే టైంలో ఇది చూస్తుండే అండ్ ఇట్ కేమ్ అట్లా స్టిక్ అయిపోయింది. సో ఈవెన్ స్టార్ట్అప్ చేసేటప్పుడు కూడా డే అంతా మ్యాడ్ ప్రెషర్ డేస్, లైక్ హౌ స్టార్ట్అప్ వరల్డ్ ఇస్ అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుండే పోస్ట్ 9 ఒక గంట సేపు చూస్తుండే. ఇట్స్ అ గుడ్ రిలీఫ్, వై నాట్ అని. సో అట్లా గేమ్ ఇన్ టు మై లైఫ్. ఆ గేమ్ చాలా ఇష్టం నాకు అండ్ దట్ ఈస్ హౌ
I wanted to be a part of Big Boss as a game, Yes. not as it gives me anything financially or like fame output అని ఆ కాన్స్ట్రక్ట్ తో అయితే వెళ్ళట్లేదు. ఓన్లీ గేమ్ ఆడదాం. గేమ్ అండి, ఐఎమ్ వెరీ వెరీ కాంపిటేటివ్, ఐఎమ్ వెరీ స్పోర్ట్స్ బాగా ఆడతాను. అండ్ ఇప్పుడు ఒక 8-9 months ముందు హైదరాబాద్కి వచ్చేసాను నేను. ఎవ్రీ వీకెండ్ అని ఇట్లా బోర్డ్ గేమ్ కెఫేస్ ఉంటాయి, యూ కెన్ ఫైండ్ మీ ఓవర్ దేర్. ఐఎమ్ వెరీ వెరీ ఐ లవ్ బోర్డ్ గేమ్స్ అండ్ గేమ్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. సో దానికోసం బిగ్ బాస్ ఇస్ అ గేమ్ ఫర్ మీ, అది గెలవాలనుకుంటున్నాను. అయితే యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆడే గేమ్ ఒకటి, బట్ బిగ్ బాస్ ఆడే గేమ్ ఒకటి, మూడోది ఏంటంటే ఎడిటింగ్ గేమ్ ఒకటి. సో నేను ఇది కదా ఆడింది అనుకుంటే అది రాదు, ఇదేంటి ఏదో వస్తుంది, మనం ఇది ఎప్పుడు జరిగిందని అనుకుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అవునవునవును. సో మరి ఆల్రెడీ వెళ్ళొచ్చారు, మళ్ళీ మీకున్న బయట ఉన్న బజ్ ప్రకారం మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సో ఎలా అనిపించింది మీకు బిగ్ బాస్ అని? మీరు ఆడింది ఆడినట్టు వచ్చిందా? జనాలకి మీరు చూపించాలనుకున్న యాంగిల్ కన్వే అవుతుందా? సో మీరు ఫస్ట్ అన్నారు కదా మనం ఒక ఆట ఆడినామని, బిగ్ బాస్ ఇంకోటి వస్తుంది. అది నాకు అగ్ని పరీక్ష ఏవైతే ఎపిసోడ్స్ అవుతున్నాయి ఇప్పుడు దాంతో తెలిసిపోయింది. మీరు అనుకుంటే అది కాని పనులు అవి ఇవి అని. సెకండ్, ఇది ఆడాం కదా జనాలకి చూపించు అనుకుంటుంటే, ఎడిటింగ్ మీరు అన్నారు కదా, నేను అట్లీస్ట్ స్టేజ్ మీద ఆడినంత వరకు మెజారిటీ ఆఫ్ ఇట్ వచ్చింది. కొంచెం ఇంకా నేను అనుకునే కూడా వస్తే బాగుండని చిన్నగా అనిపించింది అంతే తప్పితే, బట్ వాళ్ళు ఉన్నదే చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను కొన్ని నోటీస్ చేసింది ఏంటంటే, నేను చూడని పాయింట్స్ కూడా వాళ్ళు పెట్టారు. నాకు ఇవి యాక్చువల్లీ హెల్ప్ కూడా అవుతున్నాయి కొంచెం. గేమ్లో నేను ఈ పాయింట్స్ పట్టుకొని వెళ్ళు, జస్ట్ ఇన్ కేస్ నేను వెళ్ళాను అనుకోండి September 7th రోజు, ఈ పాయింట్ పట్టేసుకో, ఆ రోజు నేను యాక్చువల్లీ స్టేజ్ మీద అనుకున్నాను ఇది చేసినావు అని తీసుకో. సో కొంచెం నెగటివ్స్ అనిపించవచ్చు కానీ వేరే వాళ్ళ గురించి నాకు ఇంకా తెలుసు, నేను అట్లా పాజిటివ్స్ చూస్తున్నాను. బట్ యా, ఈ గేమ్ నాకు ఇన్ని రోజులు తెలియలేదు. ఇప్పుడు ఇది కూడా మాకు ఒక ఎగ్జామ్ ముందు ప్రీ ఫైనల్స్ లెక్క ట్రైన్ అవుతాం కదా, సో ఎడిటింగ్ గేమ్ కూడా ఏంటో మాకు అర్థమైంది ఇప్పుడు. సో అర్థమవుతుంది ఎట్లా అంటే, దీన్ని బట్టి ఆడాలని కూడా లేదండి. ట్రూ టు యువర్ సెల్ఫ్, నిజాయితీగా ఉంటే ఏదైతే అదని. బట్ కాకపోతే ఏంటంటే అగ్ని పరీక్ష అనేది ఏంటంటే జడ్జెస్ ముందు టాస్క్లు చేయడం ఇదంతా వేరు. బట్ కాకపోతే అక్కడ ఏంటంటే జడ్జెస్ వీళ్ళందరూ నాకు సార్ మీకు వీక్లీ ట్వైస్ వస్తారు అంతే తప్ప మిగతా అంతా కూడా కనపడరు. మీలో మీరు మాట్లాడుకోవాలి. మరి ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళలో వచ్చే నలుగురు, ఇప్పుడు ఎందుకంటే మీకు 2 teams కింద ఇదయ్యారు కాబట్టి, సో ఆ నలుగురితో ఎలాంటి ఇది ఉంటుంది అనుకుంటా? ఏంటి 2 teams అంటే ఏమంటున్నారు? లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అవునవును, మీరు ఒక టీమ్ కి లీడర్ కింద ఉన్నారు, వాళ్ళతో జరిగిన గొడవలు ఇవన్నీ చూసాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటాను? మళ్ళీ వాళ్ళతో ఆ కనెక్షన్ అనేది మిస్ అయినట్టు ఫీలింగ్ అని ఇప్పటి వరకైతే ఫస్ట్ కొద్ది ఎపిసోడ్స్ లో మాకు ఏమైందంటే, అంటే ఆడిషన్స్ అప్పట్లో ఐ గెస్ నేను కూడా కొంచెం పర్సనలీ తీసేసుకున్నాను గేమ్. ఎవరైనా ఇట్లా చేస్తే ఆఫ్ ద కెమెరా కూడా కొంచెం వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అయిపోయింది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మాకు క్లారిటీ వచ్చేసింది. సింపుల్ అండి, ఒక క్రికెట్ మ్యాచ్ ఆడతాము, గేమ్ ఓడిపోయాం కదా అని బయట ఏమంటారు ఫ్రెండ్ తోటి ఛాయ్ తాగకుండా ఉండం కదా, వీళ్ళు మింగిల్ ఆఫ్. ఇది కూడా అట్లనే అయిపోయింది కొంచెం. గేమే ఇది అని ఒక డివిజన్ వచ్చింది. ఫస్ట్ టైం కదా ఆ డిఫరెన్స్ తెలియలేదు, గేమ్ అవుతూ కొద్దీ ఆ డిఫరెన్స్ మాకు తెలిసిపోయింది. సో ఇప్పుడు అట్లీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ వెరీ గుడ్ ప్లేయర్స్, వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, గేమ్ వరకు చూద్దాం, నెక్స్ట్ డే ఇంట్లోకి వెళ్తే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఏమంటారు, వీఆర్ ఫైటింగ్ సెలబ్రిటీస్. మన మధ్యనే అంటే యూనిటీ అనేది లేకపోతే అక్కడనే ఓడిపోతాం మనం అసలుకి. సో దానికోసమని అట్లీస్ట్ ఆ మెచ్యూరిటీ లెవెల్ వాళ్ళకు ఉందని నేను అజ్యూమ్ చేసుకున్నాను. అండ్ అట్లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు, నేనైతే అదే అనుకుంటున్నాను. బట్ వాళ్ళు ఎట్లా అనుకుంటారో వాళ్ళ ఇష్టం, నేను అనుకుంటున్నాను వాళ్ళు అలానే ఉంటారని. సో దట్ ఈస్. అయితే మరి 3 జడ్జెస్ ఉన్నారు అక్కడ. అవును, 3 జడ్జెస్ లో మీకు బాగా హానెస్ట్ గా అనిపించింది ఎవరు అంటే ఏం చెప్తారు? బాగా ఆనెస్ట్ గానా, ద హిడెన్ జడ్జ్ అండి శ్రీముఖి గారు. షీఈస్ యాంకర్ కదా, షీఈస్ అన్ యాంకర్. కానీ నాకు ఏమనిపించిందంటే, షీ హ్యాడ్ అ వెరీ గుడ్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద ఎంటైర్ థింగ్స్ అని కూడా నాకు అది కొంచెం అనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ జడ్జెస్ ఎప్పుడప్పుడు చెప్పరు, సైలెంట్ ఉంటారు. శ్రీముఖి గారు టాక్స్ 24/7 త్రూ అవుట్ ద షో కదా, తనకి ఫిల్టర్స్ ఉండవు, అనిపించింది చెప్పేయాల్సిందే. అండ్ స్టార్టింగే చెప్తారు షీఈ్ అ సూపర్ హోస్ట్ అని. అది మేము యాక్చువల్లీ మా మెగా ఆడిషన్లో చూసేసినాం అనమాట. తినకి ఎవరైనా నచ్చకపోతే ఆల్సో షీ కెన్ కమ్ అండ్ సేకి నాకు నచ్చట్లేదు, నచ్చితే ఇట్లా చేయొచ్చు అని. ఐ గెస్ షీ వాజ్ ద హిడెన్ జడ్జ్ హూ వాజ్ ఆల్వేస్ పుషింగ్ అవర్ లిమిట్స్ అండ్ వెరీ వెరీ ఆనెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ అనిపించవచ్చు ఏమంటారు, శ్రీముఖి గారు మేబీ లైక్ కావాలని నన్ను పిన్ పాయింట్ చేస్తుంది అని. నేను యాక్చువల్లీ దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాను కొంచెం. ఎందుకంటే హౌస్లోకి వెళ్తే ఒక్కరు కాదు, శ్రీముఖి గారు ఎక్స్ కంటెస్టెంట్స్, ఇట్లాంటి 4 ముదుర్లు వచ్చి నన్ను టార్గెట్ చేస్తారు. సో దట్ ఈస్ వై ఇట్లా నా కామ్నెస్ ని కూడా టెస్ట్ చేస్తుండ్రు, విచ్ ఇస్ గుడ్ అని ఐ ఫీల్ ఇట్. బట్ దీస్ ఐ థింక్. బట్ మీరు మళ్ళీ జడ్జెస్ అంటే
ఐ గెస్ 3 ఆఫ్ దెమ్ వర్ వెరీ ఆనెస్ట్ అండి. ఇప్పటివరకు అయితే స్టార్టింగ్ మీకు అనిపించవచ్చు ఏదైనా తప్పు చేసిండ్రని, బట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కదా, ఎపిసోడ్ అవుతున్న కొద్దీ మీకు అర్థమైంది, ఓ కరెక్టే మీలో ఉన్న ట్రూ కలర్స్ బయట తీసారని వాళ్ళు డిఫరెంట్ కలర్స్ ప్లే చేస్తున్నారు. నేనైతే దానికోసం మీరు ఏ ఎపిసోడ్ చూసినా నేను జడ్జెస్ని క్వశ్చన్ చేయను. ఎందుకంటే అగ్ని పరీక్ష లైక్ మెగా ఆడిషన్ వరకు వాళ్ళు ఏం చెప్పినా చేయమన్నాను, వాళ్ళతో డిబేట్స్ కూడా అయ్యాను. బట్ నెక్స్ట్ 10 ఎపిసోడ్స్ ఏవైతే వస్తున్నాయో మాకు, సెప్టెంబర్ 5th వరకు ఏవైతే మేము ఆడబోతున్నామో దాంట్లో అట్లీస్ట్ ఇప్పటి వరకు అయిన వాటిలో నేనైతే క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళని ట్రైన్ చేస్తున్నాను, నేను అలానే చూస్తున్నాను. సో ఐ అక్సెప్ట్ దట్ ఫీడ్బ్యాక్, నా గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. తప్పు అనిపిస్తే అప్పుడు మాట్లాడతాను, బట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళైతే నాకు కన్స్ట్రక్టివ్లీ ఇస్తున్నారు అనుకుంటున్నాను. అయితే 15 మెంబర్స్లో ఎవరి స్టోరీస్ వాళ్ళకు ఉన్నాయి, మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము డిజర్వ్ అంటున్నారు, ఎవరు వాళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారు. అవును. మీ పరంగా మనీష్ని మేము అక్కడ చూడాలంటే వై హీఈస్ డిజర్వ్డ్ ఫర్ బిగ్ బాస్ అంటే మీ యాంగిల్ ఏం చెప్తారు? కామనర్ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా సీజన్స్లో కామనర్స్ అనుకుంటూ వచ్చారు, బట్ అన్ఫార్చునేట్లీ దే వర్ నాట్ కామనర్స్. ఒక కామనర్ ఎవరికి తెలియని మనిషి, అసలుకి ఫేస్ కూడా తెలీదు, ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో అసలుకి తెలీదు. ఈసారి బిగ్ బాస్ వచ్చి ఏమంటుందంటే కామనర్ని ఇంటికి తీసుకెళ్దాము, జనాలు ఏమనుకుంటున్నారంటే కామనర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక 8 సీజన్స్ ప్లస్ 1 OTT చూసుకుంటే ప్రతి విన్నర్కు ఒక సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఒక పర్సోనా ఉంటుంది. ఆ పర్సోనా ప్లస్ ఫైటర్ కేపబిలిటీస్ నాలో ఉన్నాయని నాకు తెలుసు. రైట్ ఫ్రమ్ ఎపిసోడ్ 1 జడ్జెస్ అంటే భయపడలేదు నేను, టాస్క్లు ఏది వచ్చినా చేస్తా అంటున్నాను. నేను టాస్క్లు ఫెయిల్ అయినా నేను అటెంప్ట్ చేస్తున్నాను టాస్క్ విన్ అవ్వడానికి. గెలుస్తున్నాను లూజ్ అవుతున్నాను సెకండరీ, బట్ అటెంప్ట్ అయితే చేస్తున్నాను. ఓడిపోతే నేర్చుకున్నాను, గెలిస్తే సెలబ్రేట్ చేస్తున్నాను. ఐ ఫీల్ దిస్ ఇస్ అ ట్రూ క్వాలిటీ ఆఫ్ వాట్ అ బిగ్ బాస్ ప్లేయర్ అండ్ అ విన్నర్ నీడ్స్ ఇట్. అది ఒక కామనర్కి ఆ క్వాలిటీ ఉంటేనే అతను సస్టైన్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఒక హౌస్కి వెళ్తాం కానీ ఇప్పుడు అట్లీస్ట్ మేము ఇంటికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం, అట్లీస్ట్ మెంటలీ అవి వెంట్అవుట్ చేసుకోగలుగుతున్నాం. ఇంటి లోపలికి వెళ్తే అది కూడా లేదు అసలుకి. ఈ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు పాస్ట్లో వచ్చేసింది. అంటే 4-5 years ఆఫ్ స్టార్టప్, ఎక్స్ట్రీమ్ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్ అండి, ఇంతమందికి రీజన్ చేయాలి, ఒక ఇమోషనల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ రావాలా ఇంటికి వెళ్ళాలంటే. గేమ్ ఇట్స్ దేర్, ఫిజికల్ టాస్క్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ వస్తాయి, ఇవన్నీ చెప్తారు, బట్ ఆ మెంటల్ కంపోజర్ లేకపోతే గేమ్ అవ్వదండి. అట్లాంటి ఒక కామనర్ నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నాను. టాస్క్లు బాగానే ఆడతాను, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సినప్పుడు ఇస్తాను, బట్ దీస్ ఆర్ ఓన్లీ స్మాల్ సబ్సెట్స్. నీకు ఇవన్నీ ఉండి నువ్వు ఇమోషనలీ మెంటలీ స్ట్రాంగ్ లేకపోతే ఈ రెండు దెబ్బతింటాయి. అట్లా చాలా కంటెస్టెంట్స్ చూసాం ప్రీవియస్, దట్ ఈస్ వై ఐ ఫీల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కామనర్ టు గో. ఎస్, అయితే బిగ్ బాస్ అనేది ఇప్పుడు కూడా వితౌట్ ఫిల్టర్స్ లేకుండా ఉండి మనం వాట్ వీఆర్ అనేది చూపించుకోగలిగితే కనుక అక్కడ మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ మీ వరకు వచ్చేసరికి మాస్క్ వేసుకుని ఆడుతున్నారని నేను చెప్పాను కానీ, బట్ క్యాలిక్యులేషన్స్తో ఆడుతున్నారు అనేది ఒక టాక్ ఉంది. నాకు తెలిసి ఆడిషన్స్ వరకు నేను చాలా క్యాలిక్యులేటివ్ ఉండే. సింపుల్ అండి, ఏమంటారు, మాకు ఇన్ఫర్మేషన్ తెలిసినంత వరకు అయితే 15 members వెళ్తారు, అక్కడి వరకైతే నేను చాలా క్యాలిక్యులేటివ్గా ఉండే. ఏమంటారు, లైక్ లెట్స్ డూ దిస్ అని. బట్ నాకు అప్పుడు ఫస్ట్ టైం రియాలిటీ చెక్ ఏమొచ్చిందంటే నీ క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అవ్వవు అని. ఎందుకంటే మాకు వచ్చిన టాస్క్లు చెప్పాను కదా, లైక్ షర్ట్ ఇవ్వమని, నేను షై పర్సన్ ఫస్ట్లీ, సడన్లీ అందరి ముందు స్టేజ్ మీద వెళ్ళి చేయాలంటే లైక్ చాలా రెసిస్ట్ అయిపోయాను నేను. దెన్ చేయాల్సి వచ్చింది అట్లాంటివి. సో క్యాల్కులేషన్స్ వర్కౌట్ అవ్వలేదు అసలుకి. జనాలకు క్యాల్కులేటివ్ అనను కానీ ఏమంటారు, క్యాల్కులేటివ్ ఆల్సో గుడ్ వర్డ్ చెప్పాలంటే. టాస్క్ వచ్చినప్పుడు క్యాల్కులేషన్స్ చేస్తున్నాను, ఇది చేస్తే అది అవుతుంది, అది చేస్తే అది అవుతుంది, కొన్ని వర్క్ అవుతున్నాయి, కొన్ని వర్క్ అవ్వట్లేదు. బట్ దీనికోసమే అని చేయట్లేదు, గేమ్ విన్ అవ్వాలని చేస్తున్నాను దానికోసం. అండ్ దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ క్యాల్కులేషన్స్, టాస్క్ గెలిచే క్యాల్కులేషన్స్. అయితే బిగ్ బాస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద టాస్క్స్. అవును, హౌ యు ఆర్, నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తావు, సోషల్ మెంటల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కదా. బట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నారంటే నేను గేమ్స్ ఆడతాను, గేమ్స్ అంటే ఇష్టం అని చెప్పి. సో వాట్ యు ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్? వాట్ ఐఎమ్ సింపుల్, ఐ వాంట్ టు విన్ ద కప్ అండి. అవుట్కమ్స్ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, ఫేమ్, మనీ, కప్ అంటే అవన్నీ. నా బిలీవ్ ఏంటంటే సింపుల్ అండి, ఒకవేళ ఏమంటారు లైక్ బిగ్ బాస్ హ్యాపెన్ టు మీ అండ్ నేను దానికి వర్క్ చేశాను, అట్లీస్ట్ ఏమంటారు నాకు అట్లీస్ట్ సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉండే లైఫ్లో ఏం చేద్దామని. బిగ్ బాస్ రాగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టువర్డ్స్ ఇట్. సో ఎప్పటి నుంచో ఆ గేమ్ గెలవాలి ఉండే కాబట్టి ఇట్ హ్యాపెన్. నా ఫోకస్ దాని మీదనే పెట్టుకున్నాను.
దాని అవుట్కమ్స్ బేస్డ్ అయ్యి నేను గేమ్ ఆడితే నా గేమ్ డీవియేట్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 'బిగ్ బాస్' నుంచి వెళ్ళి నేను ఒక సినిమాలో నటిద్దాం అనుకుంటున్నా అంటే నా ఫోకస్ 'బిగ్ బాస్' కాదు, మూవీలో యాక్ట్ చేయడం. స్ట్రిక్ట్‌లీ గెలవాలని నాకు అంతే. కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీతో పాటు ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నారు. వాళ్ళకేంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉండుండొచ్చు. లేదంటే వాళ్ళకి ఆ గేమ్ చాలా అవసరమై ఉండొచ్చు. అవును. బట్ పీపుల్ గేమ్ ఆడేది ఒకటైతే రెండోదేంటంటే వాళ్ళ మోటో ఏంటి? ఎందుకొచ్చారనే దాని మీద కూడా కాలిక్యులేట్ చేస్తారు కదా! అవును. అప్పుడు మీరు జస్ట్ కప్ గెలవడమే నాకు ఎలాంటి కష్టాలు లేవు. జీవితంలో అంతా హ్యాపీగా ఉంది. నేను ఎవ్రీథింగ్ ఐ యామ్ ఆహా! విన్నింగ్. ఓన్లీ జస్ట్ బిగ్ బాస్‌లోకెళ్ళి ఆడి కప్ గెలవడం అంటే అంత స్ట్రాంగ్ కన్వే కాకపోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కష్టాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్తారు. హ్మ్. సెకండ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఐ మీన్ అట్‌లీస్ట్ ఐ బిలాంగ్ టు హ్మ్. దట్ థింగ్ ఏంటంటే మనిషి అన్నోడు ప్రతి ఒక్కడు పడతాడండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 4 అభిజిత్ చెప్తారు దీంట్లో. హ్మ్. ఈ కష్టం, ఆ కష్టం లైక్ మా కష్టాలు లేవా అని. హ్మ్. ఇట్స్ జస్ట్ దట్ ఏమంటారు నేను కెమెరా ముందు ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టెల్ ఇట్. హ్మ్. ఎందుకంటే లైక్ ఎవ్రీ పర్సన్‌కి వాళ్ళ సొంత ప్రైవేట్ లైఫ్ ఉంటుంది అది. హ్మ్. కెమెరా కోసం ఒక సింపతి నాకు తీసుకోవాలని నాకు లేదు. హ్మ్. నన్ను చూసి జనాలు లైక్ చేసి ఎళ్ళాలన్నది తప్పితే ఇంకా ఏది ఉద్దేశ్యం లేదు. మీరన్నది కరెక్టే. గేమ్ ఎట్లాంటిదంటే మీరు ఆడాలనుకుంటున్నారు కరెక్టే. బట్ ఈ గేమ్‌లో మన మన ఎఫర్ట్‌తో పాటు జనాలది కూడా ఉంది. హ్మ్. ఐయామ్ కాన్ఫిడెంట్ ఆర్ అట్‌లీస్ట్ నేను ఏమంటారు నేను ఇప్పటివరకు ఆడిన దాంట్లో జనాలకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి చాలా నచ్చుతున్నాను. యెస్. యెస్. సో ఇట్ మీన్స్ దట్ దే ఆర్ ఆల్సో లైకింగ్ మై నరేటివ్ అనే కదా! సో దట్ హ్మ్. ఈస్ వై ఐ డోంట్ వాంట్ టు టెల్ సంథింగ్ విచ్ ఐ పర్సనలీ వోంట్ టెల్ టు ఎనీవన్ అని అంతే. హ్మ్. హ్మ్. ఉన్నాయి అందరికీ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన అభిజిత్ గాని, అక్కడ ఉన్న ముగ్గురు జడ్జెస్ ఆ! గాని, ఈవెన్ శ్రీముఖి వీళ్ళందరూ బిగ్ బాస్‌కి వెళ్ళొచ్చారు. ఆ! ఎవరు కూడా ఏంటంటే అప్పటి వరకు చెప్పనివన్నీ కూడా అక్కడ చెప్పాల్సిన సిట్యుయేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎవరైతే అదే. మొన్న ఇప్పుడు అదే. అదే. హెడ్ అదే. షేవ్ చేసుకోవాల్సొచ్చింది. అదే. అదే. బయట జనరల్‌గా ఎవరైనా అదే. చేస్తారా? అదే. చేయరు కదా! అదే. 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 బట్ బిగ్ బాస్ క్రియేట్స్ అంటే బిగ్ బాస్‌లోకి ఎళ్ళలేదు ఇంక మీరు. హ్మ్. జస్ట్ బిగ్ బాస్ ఇంటి తలుపు వరకు ఎళ్ళొచ్చారు. అవునవునవును. తలుపులోనే మీకు ఇన్ని పడుతున్నప్పుడు లోపలికెళ్ళిన తర్వాత ఏంటంటే ఓపెన్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ చాలా వస్తాయి. వస్తాయి. చాలా వస్తాయి. చాలా మరప్పుడు ఓపెన్ అవుతారా? లేదంటే గనక మీ ప్రైవేట్ లైఫ్ మీదనుకుని చెప్పి అక్కడి నుంచి వెనక్కొచ్చేస్తారా? అవ్వాల్సొస్తుంది గదా! హ్మ్. గేమే అలాంటిది. హ్మ్. గేమే అదే అంటున్నా. అలాంటిది. మీరు ప్రిపేర్డ్‌గా ఉన్నారా దానికి? అన్‌డౌటెడ్. హ్మ్. నేను ప్రిపేర్డ్ లేకపోయినా అగ్ని హ్మ్. పరీక్ష మనం ప్రిపేర్ చేసింది దానికోసం. హ్మ్. నేను హ్మ్. చెప్తున్నాను గదా! హ్మ్. అభిజిత్ గారు అంటారు. ఏమంటారు మనదొక అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4, 5లో ఇన్ని రిజర్వేషన్స్ పెట్టుకొని, ఇన్ని పెట్టుకొని అసలుకెందుకొస్తున్నావు అది ఇది అంటే హ్మ్. ఎపిసోడ్‌కి అసలకి అన్‌వీల్ అయితేనే ఉంది. నాకు హ్మ్. ఇప్పుడు ఏ జోన్ వరకు వచ్చినామంటే హ్మ్. బిగ్ బాస్ ఎట్లుంటదో ఒక ఐడియా వచ్చేసింది. హ్మ్. రెడీ ఉండాలి వీటికి. హ్మ్. ఏదైనా చేయనీకి రెడీ ఉండాలి. హ్మ్. అండ్ ఇప్పుడు రైట్ నౌ ఆ 15 మెంబర్స్ ఇంక్లూడింగ్ మీ మా మైండ్ సెట్ ఎట్లుందంటే వీఆర్ రెడీ టు గెట్ ఇంటు బిగ్ బాస్ హౌస్. ఎట్లాంటి టాస్క్స్ వస్తాయి లైక్ నువ్వు 100 అనుకుంటే లైక్ 100కి ప్లస్ ఇంకోటి వస్తదని కూడా తెలుసు. హ్మ్. దానికి మీరు రెడీ ఉండాలి. హ్మ్. ఏది రెడీ ఉన్నా కూడా హానెస్ట్‌లీ ఉండాలి. హ్మ్. మీ హ్మ్. పర్సనాలిటీ హానెస్ట్ ఉండాలి. యెస్. ఐఎమ్ మేకింగ్ షూర్ టు షో మై హానెస్ట్ పర్సనాలిటీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ. సో యెస్. దట్స్ అట్‌లీస్ట్ సంథింగ్ విచ్ ఐల్ మేక్ షూర్ టు కీప్ ఓవర్. యెస్. అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా 15 మందిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేనెళ్తాను అనేది అవును. సెల్ఫ్ అనేది ఖచ్చితంగా ఉంటది. అవునవునవును. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, చాలా ఉండాలి. సెల్ఫ్ బిలీఫ్ అనేది. హ్మ్. అది మీకు కూడా ఉంటది. హ్మ్. బట్ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే హ్మ్. మీరు ఆల్మోస్ట్ ఒక 2, 3 డేస్ నుంచి హుహు. పబ్లిక్‌లోకి వెళ్తున్నారు. వాళ్ళ హ్మ్. ఒపీనియన్స్ అయి హ్మ్. తెలుసుకుంటున్నారు కాబట్టి, పబ్లిక్ ఒపీనియన్స్ ప్రకారం ఆ పబ్లిక్ ఒపీనియన్‌లో మీరున్నారా? ఎళ్ళే హ్మ్. 5 మెంబర్స్ ఎవరు? ఆహ్, పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం యాస్ ఆఫ్ నౌ వాళ్ళకి గేమ్ నచ్చుతుంది. హ్మ్. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమడుగుతున్నారని ఏంటంటే లైక్ మీరు ఫిజికల్ టాస్క్ ఎందుకు ఆడట్లేదు? హ్మ్. అది బిగ్గెస్ట్. హ్మ్. ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అన్న లేకపోతే బ్రదర్ ఆర్ లైక్ మనీష్ గారు మీరు బాగా ఆడుతున్నారు. మీ గేమ్ నచ్చుతుంది. ఫిజికల్ టాస్క్ ఇంకా ఆడితే బావుంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఒక మొన్నటి ఎపిసోడ్‌లో వచ్చింది గానీ, హ్మ్. మా టీమ్‌లో నాకంటే బలవంతులను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. హ్మ్. కొన్ని మనం రియాలిటీ ఉండాలి. వాళ్ళు హ్మ్. బాడీ బిల్డర్స్ అట్లాంటి టాస్క్ వచ్చింది. హ్మ్. సో, నేను వాళ్ళనే 2 బాయ్సే ఎళ్ళాలి కాబట్టి. హ్మ్. సో, బట్ ఐ నో దట్ ఐయామ్ లైక్ అథ్లెటిక్ ఇన్ నేచర్. అట్లాంటి ఎపిసోడ్స్ రావాలనే కోరుకుంటున్నాను. అండ్ పీపుల్ విల్ సీ ఇట్. అండ్ దానికోసం నేను రేపు ఒక క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. హ్మ్. ఏంటి చాలా మంది వస్తున్నారు దానికి. నన్ను చూడనీకి. వీఆర్ ఆర్గనైజింగ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రికెట్ మ్యాచ్. హ్మ్. బట్ జనాల మధ్యలో ఎళ్ళిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎవరు టాప్ 5 జనాలది అంటున్నా. నేను అదే. నాదనట్లేదు. అందుకని అడిగింది జనాల కూడా. దాంట్లో అయితే శ్రీజ గారున్నారు. హ్మ్. మన ఆర్మీ పవన్ గారున్నారు. హ్మ్. టచ్ వుడ్ నేనున్నాను. హ్మ్. షాకిబ్ గారున్నారు. అండ్ మన మాస్క్ మ్యాన్ గారున్నారు. వీళ్ళ పేర్లే ఇనిపించాయండి. హ్మ్. జనాల దగ్గరికెళ్తే వీళ్ళ పేర్లే ఇనిపించాయి. ఆహ్, ఒక్కటే ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు ఇనిపించింది. అనుష గారి పేరు ఇనిపించింది. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే
ఇన్ఫ్లుయెన్సర్ కదా అని పేరు వినిపిస్తుంది, బట్ తను గేమ్ ఆడట్లేదు, అది ఇది మేము డిసప్పాయింట్ అవుతున్నామని. ఫస్ట్ 2 days తనకి ఓట్స్ పడ్డాయి, నేను చూశాను. నా ముందే ఏమంటారు లైక్ వాళ్ళు చెప్పేశారు, అన్న ఈరోజు మేము అనుషకు ఓటేసాము ఎందుకంటే లైక్ ముందే తెలుసు అది ఇది అని. బట్ ఈ 5 names అయితే యునానిమస్లీ వినిపించేసాయండి. సో దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్. అడిగాను ఎందుకు నచ్చుతున్నారు ఇది ఇది అని అడిగితే కూడా ఒక్కొక్కరిది వాళ్ళు గన్ షాట్ చెప్తారు, ఇది నచ్చుతుంది అది ఇది. ఆడియన్స్ ఇప్పుడు మీరు ఆడే ఆట జస్ట్ ఒక 20%, 80% ఆడియన్స్ జడ్జ్మెంటే బిగ్ బాస్ అంటే. నేను అనుకోని కూడా వాళ్ళు చెప్తున్నారు నాకు లైక్ ఇది చేయండి అన్న, అది చేయండి అన్న, ఇది ఇది అని. ఇట్స్ గుడ్ ఫీడ్బ్యాక్. జనాల పర్సెప్షన్ చెప్పారు, మరి మీ పర్సెప్షన్? సో నా పర్సెప్షన్ వచ్చేసి ఫస్ట్ అయితే సేమ్ అండి. ఒకవేళ నేను ఒక వ్యూవర్లా చూస్తూ ఉంటే నేను ఎపిసోడ్లో శ్రీజాని ఎందుకు తీసుకున్నారు అబ్బాయి అని అంటుండే. ఎపిసోడ్లో శ్రీజ ద వే షీ ఈస్ గ్రోయింగ్, షీఈ్ అ వెరీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఐ వాంట్ టు ఫైట్ విత్ సచ్ అ పర్సన్ ఇన్ ద హౌస్, జస్ట్ శ్రీజ. అన్డౌటెడ్లీ షీ ఈస్ స్మార్ట్, షీ ఈస్ బ్రిలియంట్. ఒక ఆమె యాటిట్యూడ్ ఈవెన్చువల్లీ వస్తుందని నేను అనుకుంటున్నాను. షీ డజంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. అట్లాంటి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది మెల్లమెల్లగా. ఆమెకి day 1 నుంచి ఉండే. సెకండ్, ఆర్మీ పవన్ గారు స్టేజ్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది, కెమెరాలో చూస్తున్నాక ఇంకో ఒపీనియన్ వస్తుంది ఆర్మీ ఎడిట్స్ తర్వాత ఆర్మీ పవన్ మీద. బట్ సిన్స్ ఆడాన్ స్టేజ్ మీద కాబట్టి ఆర్మీ పవన్ గారు. థర్డ్ ఏమంటారు, మళ్ళీ స్టిల్ అన్ని ఇప్పటివరకు ఆడిన దాంట్లో లైక్ కాన్వర్సేషన్స్, నేను ఫిజికల్ టాస్క్ ఆడితే నేను అట్లీస్ట్ 2లో పెట్టుకున్నాను, బట్ ఐ వుడ్ పుట్ మై సెల్ఫ్ as థర్డ్. దివ్యనికిత గారు యాక్చువల్లీ బాగా ఆడారు, కానీ తను ఓవర్ షాడో అయిపోయింది అంతే. షీఈస్ వెరీ 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 ఇంటెలిజెంట్. తనతో ఆర్గ్యుమెంట్ చేయడం నాకు చాలా ఇష్టం. షీఈస్ వెరీ గుడ్ దివ్యనికిత గారు. ఫిఫ్త్ అంటే ఇంకా ఫిఫ్త్ ఎవరైనా పర్లేదండి. ఫిఫ్త్లో నాకు ప్రాబుల్స్ చెప్తాను, ఎవరు వచ్చినా ఐ డోంట్ మైండ్. ప్రియా గారు ఉన్నారు, మన మాస్క్ మెన్ గారు ఉన్నారు, వీళ్ళిద్దరే అండి. మిగతా కూడా అసలుకి ఇంపాక్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన పవన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా, ఆన్ స్టేజ్ ప్రతి ఒక్కరు ఆన్ day 1 ఎవ్రీవన్ థాట్ పవన్ వాజ్ ద బిగ్గెస్ట్ కాంపిటీటర్. ఎపిసోడ్స్ అవుతున్నా కొద్దీ లైక్ అసలుకి హీ వాజంట్ దేర్ అట్ ఆల్. సో దానికోసమే మేబీ బికాస్ ఆఫ్ హిస్ ఇన్ఫ్లుయెన్సర్ టచ్ ఏదైనా రావచ్చేమో త్రూ హిస్ ఓట్ బ్యాంక్స్, బట్ హీఈస్ నాట్ అ లైక్ ద ప్లేయర్ వీ డి నాట్ సీ అన్. బట్ వీళ్ళు టూ గుడ్ నేను చెప్పిన నేమ్స్ అయితే. మాస్ మెన్ గారు కొంచెం ఇంకా ఫస్ట్ డే నన్ను అడిగారు, అతను number 1లో పెట్టాను. అండ్ ఈవెన్చువలీ యాజ్ ఎపిసోడ్స్ పాస్ కొంచెం గ్రాఫ్ తక్కువైంది. ఆయన అది మెయింటైన్ చేస్తుంటే నాకైనా పక్కా number 3 number 2లో కూడా ఉంటుండే, బట్ కొంచెం తగ్గుతున్నారు. బట్ దిస్ ఇస్ మై టాప్ 5 రైట్. జనాలు అనుకున్న దాంట్లో అనుకున్న దాంట్లో ద ఓన్లీ నేమ్ విచ్ కేమ్ అవుట్ ఇస్ దివ్యనికిత గారు. అండ్ ప్రియా గారు ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కాన్వర్సేషన్స్, బట్ టాస్క్లో కొద్దిగా తక్కువ అవుతుంది. బట్ ఐ నో షీ ఈస్ బిగ్ బాస్ బట్టి, నేను ఇన్ని సీజన్స్ బిగ్ బాస్ చూస్తున్నాను కదా, దాన్ని బట్టి ఐ సీ దట్ ప్రియా కుడ్ ఆల్సో బీ అ గుడ్ ప్లేయర్. ఎస్. అయితే మొత్తానికి చాలా అంటే మీరు వెళ్ళక ముందు వరకు కూడా ఏంటంటే ఇవన్నీ చూసి మీ ప్రొఫైల్స్ అవి ఇవి చూసి ఈయన ఎక్కడో మనకు సంబంధించిన కాదు, అసలు బిగ్ బాస్ ఎందుకు వస్తున్నాడు. నేను ఫ్రైడే వస్తే సినిమా థియేటర్ లో ఉంటాను, సాటర్డే వస్తే క్రికెట్ గ్రౌండ్ లో ఉంటాను. అదే సండే ఇప్పుడు మీరు ఓపెన్ అప్ అయి చెప్తే అవన్నీ తెలుస్తుంది తప్ప ముందు అంటే బిఫోర్ దట్ నేను అదే ఇప్పుడు కొన్ని ప్రాబుల్స్ లిస్ట్ వచ్చినప్పుడు చూసుకుంటుంటే అసలు ఈయన అసలు మన సంబంధించినాడు కాదు అన్నట్టు దాంట్లో. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్న దానికి ఉన్న క్లారిటీని బట్టి ఖచ్చితంగా వెళ్తారు అనే మీకున్న కాన్ఫిడెన్స్ బట్టి చూస్తుంటే కనుక వెళ్తారని చెప్పి ఆల్మోస్ట్ మీరు అన్నట్టు చాలా వరకు నేమ్స్ మీరు చెప్పిన నేమ్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. మీ దాంట్లో మీ నేమ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్. బిగ్ బాస్ కి వెళ్ళండి, అట్ ద సేమ్ టైమ్ ట్రూ టు యువర్ సెల్ఫ్ అనేది మీరు ప్రొజెక్ట్ చేస్తే కనుక అలానే ఉంటున్నాను అగ్ని పరీక్షలో, అండ్ హౌస్ లో కూడా అలానే ఉంటానని నాకు తెలుసు. పీపుల్ హూ హావ్ టు సపోర్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్.